దర్శన టికెట్లకు భారీ డిమాండ్ నెలకొంది. మే నెలకు సంబంధించిన దర్శన టికెట్లు ఆన్లైన్లో విడుదల చేయగానే నిమిషాల వ్యవధిలో భక్తులు కొనుగోలు చేశారు. దీంతో స్వామివారి ఖజానాకు కోట్ల రూపాయల ఆదాయం 3 నెలలకు ముందుగానే జమైంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు ప్రతిరోజు వస్తూ ఉంటారు. ఈ క్రమంలో మే నెలకు సంబంధించిన దర్శన టోకెన్లను విడుదల చేశారు. శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవల వంటి టోకెన్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. అయితే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయగా కేవలం 20 నిమిషాల్లోనే 4.8 లక్షల టికెట్లు బుక్ చేసుకున్నారు. దీంతో టీటీడీ ఖజానాకు దాదాపు 12.24 కోట్లకు పైగా ఆదాయం సమకూరిందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, మే నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల చేసిన 2 నిమిషాల వ్యవధిలోనే భక్తులు కొనుగోలు చేశారు. ఇక వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టోకెన్లను సైతం కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే భక్తులు బుక్ చేసుకున్నారు. ప్రస్తుతం శ్రీవాణి దర్శన టోకెన్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. రోజుకి 500 చొప్పున 15,000 టికెట్లను టీటీడీ విడుదల చేస్తోంది. శ్రీవాణి టికెట్ల విక్రయాలు పూర్తయితే టీటీడీ ఖజానాకు 15.75 కోట్ల ఆదాయం వస్తుంది. తిరుమలలోని గోగర్భం సమీపంలో వెలిసిన రుద్రుని రూపమైన క్షేత్ర పాలకుడికి మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీన ఘనంగా అభిషేకం నిర్వహిస్తూ ఉంటారు. రుద్రుడు తిరుమల క్షేత్రానికి పాలకునిగా ఉన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా ఇక్కడ అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ముందుగా శ్రీవారి ఆలయం నుంచి ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు క్షేత్రపాలక శిల దగ్గరకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు సుగంధ ద్రవ్యాలతో క్షేత్ర పాలకునికి అభిషేకం చేసి నైవేద్యం సమర్పిస్తారు. తర్వాత భక్తులకు ప్రసాద వితరణ చేస్తారు.